సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. చూడండి, 8వ వచనం నుండి. అందరూ జాగ్రత్తగా రండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మానవస్సు పొందాలని కోరుచు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోను. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కలిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించునా. ఇంకా ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు. ఏం గ్రత? అందరూ చెప్పండి, ఏం గ్రత? మళ్ళీ చెప్పాలి, ఏం గ్రత? జాగ్రత్త పడుడి. ఎలాగంట? నిందారహితులుగాను నిష్కలంకులుగా ఉండడానికి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎందుకని? ఆ దినం ఎలా ఉంటుంది? పంచభూతములు మహావేంద్రంతో కలిగి లయమై పోతాయన్నమాట. పంచభూతములు మహావేంద్రంతో కలిగి లయమైపోయేటప్పుడు మనం ఏమవుతాం? మనమేమి? ఇదే దేంతో నిర్మించబడింది?
ఏంటి పంచేంద్రియాలంటే? చాలా ఉన్నాయి. మన ఇంద్రియాలలో పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శ్రవణేంద్రియాలు, ఘ్రాణేంద్రియాలు, నయనేంద్రియాలు ఉన్నాయి కదా. పంచేంద్రియాలంటే పంచభూతములు. ఈ దేవుడు దేనితో నిర్మితమైంది? దేవుడు మట్టితో దీన్ని చేశాడు. మట్టిలో ఏమి ఉన్నాయి? పంచభూతములు ఉన్నాయి. మట్టిలో ఏమున్నాయి? 5 ఎలిమెంట్స్. పంచభూతములు మహావేడుతో కలిగి లైమైపోయేటప్పుడు మనము కూడా ఆ అంశమే కదా. మనము ఏమైపోతాము? మనం కూడా ఏమైపోతాము? లైమైపోతాము కనుక లైమైపోకుండా ఉండడానికి మీరంతా ఎలా ఉండాలంట? నిష్కలంకులుగాను నిందారహితంగా ఉండడానికి ఏ కర్తగా ఉండాలంట? అదే మళ్ళీ మర్చిపోతున్నా అడుగుతున్నాను. ఏం కరెక్ట్ అంట? జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు దినము ప్రత్యక్షం కాబోతుంది. కాబట్టి మనము ప్రభు దినములో ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభు దినములో పంచభూతములతో పాటు మనము ఖాళీ లయమైపోకుండా శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ రీతిగానైతే అగ్ని వాసన అంటకుండా ఈ పంచభూతములు పగలైపోయేటప్పుడు మనము క్షేమముగా ఉండగలిగేటటువంటి రక్షణే యేసుక్రీస్తు వారు లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అనుగ్రహించినటువంటి నిరీక్షణ. అర్థమైందా లేదా? ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు రాకడికి సిద్ధపడడానికి కాదు. ప్రభు రాకడికి సిద్ధపడడానికి గురించి నేను మాట్లాడతలేదు. దేనికోసం సిద్ధపడాలి? మనము ప్రభువు దినములకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రభువు దినములో మనము క్షేమముగా ప్రవేశించాలి. ఎందుకంటే యెహోవా దినం ఎలాగుంటుందంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఒకడు సింహము ఎత్తు నుండి తప్పించుకొని పారిపోగా, చెప్పండి చెప్పమ్మా, ఒకటి సింహం ఎత్తు నుండి పారిపోగా ఏమి ఎదురైనట్టుంది? ఎలుగుబంటి ఎదురైనట్టు. ఎలుగుడు మలేక దాని ఎత్తు నుండి తప్పించుకొని పోయి గోడ మీద చేయవేయగా పామోతేలో వారిని కుట్టినట్టుగా ఉంటుంది. ఎవరిని తప్పించుకోవడానికి వీలు లేదు. ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ ఉంటాడు. వేకువ రెక్కలు కట్టుకొని ఆకాశానికి వెళ్ళిపోయి అక్కడ దాక్కుందాము, ఏమైనా శాటిలైట్ తీసుకొని వెళ్దాం అనుకుంటే ఆకాశం ఏమైపోతుంది? తునాతునకలైపోతుంది. చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోతుంది. ఆ ఛాన్స్ లేదు. మరి పాతాళలోకానికి వెళ్దామా? అక్కడ ఏముంటుంది? అక్కడ కూడా నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. ఎక్కడ దాక్కోవడానికి మానవుడికి అవకాశం లేదు. అర్థమవుతుందా? ఎక్కడ దాక్కోవడానికి మానవుడికి అవకాశం అనేటటువంటిది లేదు. చాలా జాగ్రత్తగా మనము ప్రభు దినము కొరకై సిద్ధపడాలి ప్రియులారా. కాబట్టి ఎప్పుడు వస్తుంది ప్రభు దినము? ఇవాళ ప్రభు రాకడ గురించి కానీ, ప్రభు దినముల గురించి కానీ అనేకమైనటువంటి ప్రసంగాలు మనం వింటున్నాం. చాలా మందికి యేసు ప్రభు ఎలా వస్తాడో తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో అనే సంగతికి పక్కన పెడదాం. అది మనకు అవసరం లేదు. యేసు ప్రభు ఎప్పుడైనా రానివ్వండి. యేసు ప్రభు వచ్చేటటువంటి దినం ఉంది కదా, ఆ దినానికి మనం సిద్ధపడితే చాలు. యేసు ప్రభు ఎప్పుడు వస్తే ఏంటి? ఆయన అయిపోయేటప్పుడు వచ్చినా పర్వాలేదు, తెల్లవారుజామున వచ్చినా పర్వాలేదు, పొద్దున్న వచ్చినా పర్వాలేదు, మధ్యాహ్నం వచ్చినా పర్వాలేదు, 3 గంటలకు వచ్చినా పర్వాలేదు, సాయంకాలం వచ్చినా పర్వాలేదు, పొద్దు ముక్కేటప్పుడు వచ్చినా పర్వాలేదు. ఆ దినమున ఎప్పుడు వచ్చేది ఎవరికి అది తెలియదు. కాబట్టి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి పని కూడా మనకు అవసరం లేదు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చేది మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ యేసు ప్రభు వచ్చేటటువంటి దినముల గురించి మనం తెలుసుకోవాలి. ఇది యావత్ ప్రపంచమంతా గుర్తించవలసినటువంటి సంగతి ప్రియులారా. నేను ఈ విషయాలు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను, ఛాలెంజింగ్ గా మాట్లాడుతున్నాను, అంటే అతిశయంగా మాట్లాడుతున్నాను. కొంతమంది గర్వం అనుకుంటున్నారు, నేను మాట్లాడుతున్నాడు వీడని అనుకుంటున్నారు. అనుకోండి, నాకేం పర్వాలేదు. ఎస్, నేనే. ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు కాబట్టి, నేను చాలా విషయాలు వింటున్నాను కాబట్టి. ఎవరు సరిగ్గా యేసు ప్రభు ప్రత్యక్షతను గురించినటువంటి విషయాన్ని పర్ఫెక్ట్ గా ఇలా వస్తుందని ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి మరి ప్రసంగాలు నేను వినలేదు. ఏ కామెంట్లో చూడలేదు, ఏ బైబిల్ కాలేజీలో నేను ఆ సందర్భంలో చదవలేదు, ఏ కామెంట్లో నేను చదవలేదు. కాబట్టి ఈ విషయం దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి దాని గ్రంథంలో చాలా క్లియర్ గా ఉంది. లోకస్తులు దాన్ని గుర్తించలేదు. అయితే బుద్ధిమంతులు తమను శుద్ధి చేసుకొని నిర్మలంగా ఉండి ఆ దినాన్ని గుర్తిస్తారని దేవుడు అక్కడ చెప్పాడు కనుక నేను ఆ దినాన్ని గుర్తించాను.
కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, నేను బోధకుని కాబట్టి ఈ విషయాలు మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరందరూ నా బిడ్డలు, నేను మీకు తెలపడానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు వింటే చాలు, విని గైకొంటే చాలు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రభువు దినము ఎప్పుడు వస్తుంది, ప్రభువు దినము ఎప్పుడు వస్తుంది. ఆ దినం వాళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విషయం చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు రాకడ ప్రభువు దినము 2 కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు రాకడ ప్రభువు దినము 2 కాదు. మీరు కూడా చెప్పండి, యేసు ప్రభువు రాకడ. మీరు చెప్పట్లేదంటే మీరు నమ్మట్లేదని అర్థం. నాకు యేసు ప్రభువు రాకడ, నేను మీ పెదాలు మీ నోట్లన్నీ నాకు కనబడుతున్నాయి, కనబడుతుంది అనుకుంటున్నారేమో. యేసు ప్రభువు రాకడ ప్రభువు దినము 2 కాదు. ప్రభువు దినము వేరు, ప్రభువు దినమందు ప్రభువు వచ్చేటటువంటి గడియ వేరు. రాసి పెట్టుకోండి, హృదయ పలకల మీద ఈ విషయాన్ని రాసి మనము పెట్టుకుందాం. అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే 2వ దశలోనికైకి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం దయచేసి చూడండి. సహోదరులారా అంటే ఇక్కడ అందరూ సహోదరులే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే సహోదరి సహోదరులారా, అసలమ్మా ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి. ఏం మనస్కులు విన్నారు అందరూ? ఏం మనస్కులు? చంచల మనస్సు అంటే డౌట్. చంచలం అంటే అర్థం ఏంటి? డౌట్. అవును కాదు, కాదు అవును అనేటటువంటి మనస్సు. చంచల మనస్సులో కాకుండా వలనని, బెదరకుండా ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇవాళ ఈ విషయాన్ని మనము ధ్యానము చేసుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ముందు ప్రభు రావడానికి ఒక దినము ఏర్పాటు చేయబడింది. ప్రభు దినాని కోసం ఒక దినము అపాయింట్మెంట్ చేయబడింది. ఏ దినము? ఆ దినం పేరే ఏం దినం చెప్పండి? ప్రభువు దినం. ఆ దినం పేరే ప్రభువు దినం. ప్రభు దినం అంటే ఈ దినం ఏం దినము చెప్పండి, భయపడవాకండి, మీ అందరికీ తెలుసు. ఈ దినం ఏం దినం ఇది? మరి చెప్పండి, ఏమైంది మీకు? ఈ దినం ఏం దినం ఇది? ప్రభు దినం అంటే ఆదివారం. ప్రభు దినం అంటే ఆదివారం, పునరుత్థాన దినం. మరి ఏడి ప్రభు ఏడి? ఎన్ని పునరుత్థాన దినాలు అయిపోయినాయి, ఎన్ని ప్రభు దినాలు అయిపోయినాయి? ఒక దినం కూడా ఆయన రాలేదు కదా. ప్రభు దినం అంటే ఆదివారం కదా. మరి ఏ ప్రభు దినం కూడా రాలేదు ఏంటి ఆయన? సంవత్సరానికి ఎన్ని ప్రభు దినాలు? 52 ప్రభు దినాలు అయిపోయింది కదా. ఒక సంవత్సరానికి 52 ప్రభు దినాలలో ఒక ప్రభు దినం కూడా ఆయన రాలేదు. కానీ ప్రభు దినం అంతా ఆయన వస్తాడు. ఒకటే ప్రభు దినం. ప్రభు దినం అయిపోయిన తర్వాత రెండవసారి వచ్చేది ఏంటిది? సోమవారం. అంతే కదండి. ఆదివారం అయిపోయిన తర్వాత వచ్చేది సోమవారం. జాగ్రత్తగా గమనించండి సంఘస్థులారా, మీరు మాత్రమే కాదు, మీడియాలో వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్ వ్యూవర్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇవి ఎక్కడ దొరకవు. ఏ బైబిల్ కాలేజీలో దొరకవు, ఏ కామెంటరీలో దొరకవు, ఏరియా ప్రార్థన సంఘంలో ఇక్కడ దేవుడు ప్రసంగి ద్వారా తెలియజేస్తున్నటువంటి సమాచారం ఇది. నన్ను మీరు ఏమైనా అనుకోండి, పర్వాలేదు.
వీడికి ఎంత పొగరు, వీడికి ఎంత గర్వము అని చెప్పేసి ఒకవేళ మీరు నన్ను అనుకుంటారేమో. నో ప్రాబ్లం, మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఈ విషయం ప్రపంచం అంతా గుర్తించాలి. ఎందుకంటే ఈవేళ చాలా మంది పాస్టర్లకు యేసు ప్రభు ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. అసలు ఆ మ్యాటర్ ఏమి తెలియదండి. చాలా సంగతులు తెలియవండి. పాస్టర్లకు చాలా సంగతులు తెలియవు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాస్టర్ బాగా చెప్తాడు, ఈ పాస్టర్ బాగా చెప్తాడు, ఆ సంఘం బాగుంటుంది, ఈ సంఘం బాగుంటుందని పొలమంటూ ఏంటంటే ఇది ఏమంటారు వాటిని పరమగీతంలో ఏమంటారు వాటిని ద్రాక్ష తోటలను పాడు చేసేటటువంటి గుట్టలక్కలు. ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్, వాడు కాకపోతే ఇంకొక పాస్టర్, ఆ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్. సంఘస్థుల్లో విశ్వాసంలో పాస్టర్ల గురించినటువంటి అభిప్రాయాలు ఎలా ఉంటాయి మీకు తెలుసా? మీకు తెలియదులేండి. నేను విన్నాను, నేను చెవులారా విన్నాను. ఒకసారి పాస్టర్ల గురించి వారు మాట్లాడుకునేటటువంటి మాటలు సంఘస్థులు చాలా దారుణమైనటువంటి మాటలు అండి. ఇంటికి వచ్చినప్పుడు వందనాలు పాస్టర్ గారు అని అంటారు, కానీ వెనకాల ఏమంటారంటే పాస్టర్ గారికి పేర్లు పెడతారు చూసారా, చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. మీకు తెలిసినో తెలియదు. సాకలి పాస్టరు, మంగళి పాస్టరు, తర్వాత కమ్మ పాస్టరు, కాపు పాస్టరు, మాల పాస్టరు, మావిడి పాస్టరు, ఇలాంటి పేర్లు పెట్టి పిలుస్తారండి మమ్మల్ని. ఇంకా బూతులు మాటలు కూడా అంటారు. మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళగానే వందనాలని అని అంటారు. వదిలేయండి ఆ సంగతులు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకేమీ తెలియదు, క్షమించేస్తున్నా వాళ్ళని. అయితే చాలా మందికి చాలా విషయాలు తెలియదు. అసలు పాస్టర్లకే తెలియవు. మొన్న నేను మీటింగ్లోకి వెళ్ళాను, పాస్టర్ మీటింగ్కి వెళ్ళాను. పాస్టర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత 4 మాటలు ముందు చెప్తామనుకున్నాను. చెప్పండి కదా, నేను ముసలి కదా, అందరికీ మాన్యతాలు ఉన్నటువంటి పాస్టర్లందరిలో నేనే ముసలి. మీకు తెలుసా నా వయసు ఎంత ఉంటుందో? అప్రోక్సిమేట్గా చెప్పండి. దాదాపుగా నా వయసుని బట్టి చెప్పాలండి. 64 ఇందిరమ్మ గారు 64 అంటున్నారు. పెద్ద వయసే కదా. 61 అని బాబు గారు అంటున్నారు. బాబు గారు వాళ్ళ ఆవిడేమో 4 సంవత్సరాలు ఎక్కువ చెప్పారు, ఆయనేమో 4 సంవత్సరాలు తక్కువ చేసి చెప్పారు. 62, 64, 61 ఇంకా తక్కువ చెప్పినా చెప్తాను భయం అవుతుంది నాకు. ప్రియులారా, నేను చెప్పలేండి. నేను చెప్తే మీరు తడుచుకుంటారు. తాతగారిని పిలుస్తానేమో, నేను చెప్పండి. సరే, కాబట్టి పెద్ద పాస్టర్ కాబట్టి నేనేం చేశానంటే 2 మాటలు మాట్లాడతానని చెప్పేసి మాట్లాడాను. దేవుడి దగ్గర వచ్చినప్పుడు చేతి ఎత్తండి అని అంటారు. ఎందుకు చెప్పండి? మీరు చెప్పండి. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి వందనములు అని పాటలు కూడా ఉన్నాయి. చేతులెత్తి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి కదా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం చేతులు ఎందుకు ఎత్తుతాం? ఆయన ఆకాశమందు ఉన్నాడని ఒక రైట్, అది రైట్. ఆయన ఆకాశమందు ఉన్నాడనేటటువంటి ఉద్దేశంతో ఎత్తుతాము. ఒక మాట రైట్, ఇంకొక మాట కంపల్సరీగా చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తకపోతే అంతే సంగతి టిష్యూ. చేతులు ఎత్తకపోతే చెప్పండి, టిష్యూ. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు అర్థమయ్యేలాగా, అందరికి అర్థమయ్యేలాగా. ఒక దొంగడు దొంగతనం చేసి పారిపోతున్నాడు, ఏదో తప్పు చేసి పారిపోతున్నాడు. పోలీసుడు వెనకాల కనిపెట్టుకొని పైకెత్తుతున్నాడు. వాడు తప్పిదారి దొరకగానే పోలీసు ఆయన ఏమంటాడు? ధర్మం ప్రకారం వాడు పోలీసులు దొంగను కాల్చిపోయే ముందు ఏం చేస్తారంటే ఒక ఛాన్స్ ఇస్తారు. హ్యాండ్స్ అప్ అంటాడు కదా. హ్యాండ్స్ అప్ అంటే కాదు, హ్యాండ్స్ అప్, చేతులు పైకి. హ్యాండ్స్ అప్ అనగానే ఏం చేస్తారు? చేతులు పైకి ఎత్తుతారు. అప్పుడు ఏం చేస్తాడు? తుపాకీ కింద పెడతాడు. అదే వాడు ఎత్తలేదనుకో ఏం చేస్తాడు? కాల్చిపోయాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం చేతులు ఎందుకు ఎత్తాలంటే మనము మన బతికంతా నేరమే కదా. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు ఆడతాము కదండి. ఆడంలే, ఆడం కదా. చాలా లోపల ఉంటాం కదా. కడుపులో ఒకటి బయట కూడా ఉండదు కదా. ఉంటుందా? ఉంటుందా?
చెప్పండి, ఏం పర్వాలేదు, నేనే కదా మీ మాస్టర్ గారిని. ఉంటాయా? వెరీ గుడ్. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. చాలా అబద్ధాలు ఉంటాయి కదండి. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేయాలి? మట్టసంగా మర్యాదంగా ఏం చేయాలన్నమాట? చేతులు పైకెత్తాలి. పైకెత్తకపోతే ఆయన ఏం చేస్తాడు? చేతులు పైకెత్తిన తర్వాత ఏం చేస్తాడంటే వాడిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాడు. అప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. స్పాట్ డెడ్ అనేది ఉండదు అనమాట. చేతులు ఎత్తకపోతే స్పాట్ డెడ్, చేతులు ఎత్తిన తర్వాత ఎంక్వైరీకి వెళ్ళిపోతే క్షమాభిక్ష కూడా దొరకవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు అందుకోసం చేతులు ఎత్తాలి. అంతేగాని డ్యాన్స్ చేయడానికి కాదు చేతులు ఎత్తేది ఇలాగ. అర్థమవుతుందండి? చాలా మంది డ్యాన్స్ చేస్తుంటారు చేతులు ఎత్తేలాగా. అందుకోసం కాదండి, మనం పాపలు మరి దేవుడు మనల్ని కాల్ చేయకుండా ఉండాలని చెప్పేసి చేతులు పెడతారు. చాలా విషయాలు తెలియవు. ఈ విషయమే చాలా మందికి తెలియదు. మీ ఇంతవరకు తెలుసా ఈ మాట? సత్యంగా చెప్పండి, ఇంతవరకు మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను, మీకు తెలిసింది. మీకు అవసరం లేదు కాబట్టి నేను చెప్పలేదు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడికి అప్పచెప్పే బాధ్యత నాది కదా. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏ పాస్టర్ అయినా ఏమని ప్రమాణం చేసి బాప్తిసం ఇస్తాడు? ఈ బాధ్యత నీ మీద పెట్టి బాప్తిసం ఇస్తాడు. నేను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా నమ్ముకుంటున్నాను, నా మరణ పర్యంత వరకు నేను ఆయన నమ్మకంగా ఉంటాను, తర్వాత దశభాగం ఇస్తాను, వారం గుడికెళ్తాను, పెళ్లి కోసం కాదు బాప్తిసం తీసుకునేది, రక్షణ కోసం అని ఇలా రకరకాలుగా వాగ్దానాలు ఇచ్చి అతనితో చెప్పించి ఏం చేస్తాడు? బాప్తిసము ఇస్తాడు కదా. నేను ఎప్పుడైనా అలా ఇచ్చాను? బాప్తిసం వారికన్నా ఇచ్చాను? ఎప్పుడన్నా అలా ఇచ్చానా? అలా ఇవ్వలేదు. నేను బాప్తిసం ఇచ్చేది ఎంఎం శ్రీలేఖర్ గారి నాన్నగారు చూశారు. ప్రసంగి బాప్తిసం ఇచ్చేటటువంటిది ఇక్కడ నేను ఇంతవరకు ఎవరు బాప్తిసం ఇచ్చినప్పుడు అలాంటి మరి విషయాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ప్రసంగి బాప్తిసం ఇచ్చే పద్ధతి బాగుంది. తీసుకుంటే ప్రసంగి దగ్గరే బాప్తిసం తీసుకోవాలని కీర్వాణి గారు, తర్వాత సునంద్ గారు, డాక్టర్ గారు, తర్వాత బోస్ గారు, శ్రీలేఖర్ గారు, వీళ్ళందరూ వచ్చారు బాప్తిసం నా దగ్గరికి. అంటే బోస్ గారికి బాప్తిసం ఇవ్వాలని వచ్చారు. మొత్తం ఒక మీటింగ్ పెట్టుకొని వచ్చారన్నమాట, ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చారు. ఆ బాప్తిసం ఇచ్చేటప్పుడు షూటింగ్ చేసి సాక్ష్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో. అయితే బాప్తిసం నేను ఇవ్వలేకపోయాను. దేవుడు ఆ రోజు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. కారణాలు అవసరం లేదండి, చెప్తున్నాను. నేను ఎలా బాప్తిసం ఇచ్చానంటే, మీ బాధ్యత నా మీద వేసుకుంటాను. మిమ్మల్ని ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి బాధ్యత నా మీద వేసుకుంటాను. కాబట్టి మిమ్మల్ని ఏం ప్రశ్నించకుండా మీరు దేవుని నమ్ముకున్నారని నాకు కలిగిన నమ్మకాన్ని బట్టి నేను నమ్మకంగా మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాననే ధైర్యంతో తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిసం ఇస్తున్నానని నేను బాప్తిసము ఇస్తాను. ఇది నా విధానం, ఇది నా యొక్క విధానం ప్రియులారా. కాబట్టి చాలా విషయాలు చాలా మందికి తెలియదు అనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఏమేమో మరి ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్ బాగా చెప్తాడు. ఏం బాగా చెప్తాడు? అసలు ఏమైనా తెలుసా? అసలు మరణానంతరం ఏం జరగబోతుంది? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? రాకడికి ఎలా సిద్ధపడాలి? అసలు ప్రార్థన ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? యేసు ప్రభు అంటే ఏంటి? తండ్రి అంటే ఏంటి? కుమారుడు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ. అయినా పెద్ద పెద్ద సంఘాలు, కార్పొరేట్ పాస్టర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్లు, గర్జించే సింహాలు అంటే సైతాన్ అండి. పాస్టర్లు కొన్ని గర్జించే సింహం అని పేరు పెట్టుకుంటారు. గర్జించు సింహం, సింహుడు గర్జన అని ఎట్టింగ్ పెట్టుకుంటారు. గర్జించే సింహం అంటే ఏంటిదండి? గర్జించే సింహము గట్టిగా చెప్పండి. అంత క్లియర్గా చెప్పుకుంటున్నాను, నేను సైతాన్ అని, నేను మింగేసేసేటువంటి సింహాన్ని అని చెప్తున్నాడు, నేను గర్జించే సింహాన్ని అని చెప్తున్నాడు ఆ స్పీకరు. అయినా సరే ఈ పిక్చర్ ఈ గొర్రెలు ఏం చేస్తారనమాట? గొర్రెలు కాదండి, గొర్రెలు అలాంటి చోటికి వెళ్ళవు, మేకలు అయితేనే వెళ్తాయి. అర్థమవుతుందా మీకు? గొర్రెలకు తెలుసు ఏది సింహమో, ఏది పరువు సింహమో, ఏది గర్జించే సింహమో, ఏది యూదా గోత్రపు సింహమో గొర్రెలకు తెలుసు, మేకలకు తెలియదు. కాబట్టి ఈ మేకలు వెళ్ళిపోతాయి పొడవమంటూ ఆ గర్జించేటటువంటి సింహాల దగ్గరికి. నేను కూడా చెప్పగలను, ఎందుకులేండి ఇప్పుడు మన ప్రసంగం టైం అయిపోతుంది. ఇప్పటికే అసలు అంశంలోకి మనం రానేలేదు. ఎక్కడున్నాం మనము? దేని గురించి ఆలోచన చేస్తున్నాం? దేవుని దినమును గురించి,
దేవుని రాకడన గురించి అనే విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు రాకడకు మనం సిద్ధపడడానికి ముందుగా ప్రభువు దినము ఎప్పుడు వస్తుందో ఆ విషయాన్ని ముందు మనము తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రభువు రావడానికి ఒక దినం అపాయింట్మెంట్ చేయబడింది, ఒక దినము మరి రిజర్వేషన్ చేయబడింది. ఆ దినము పేరే ప్రభువు యొక్క దినము. అది ఎప్పుడు వస్తుందో మనకు బాగా తెలుసంట. చదవండి, అధ్యాయం చదవండి. ఆ దినం తెలుసంట. ఆ దినము మనకు తెలుసని పౌలు చెప్తున్నారు. మీరు చదవండి ఆ వాక్యం. నేను అధ్యాయం చెప్పను, మీరే చెప్పాలి. ఆ ప్రభు దినం ఎప్పుడు వస్తుంది మీకు రాయట్లేదు, మీకు బాగా తెలుసు అంటాడు పౌలు. అధ్యాయం చదవండి, చదవండి. అధ్యాయం చెప్పమ్మా. మొదటి తెస్సలోనికై పత్రిక అధ్యాయం చెప్పమ్మా. 5వ అధ్యాయం. మొదటి వచనం కూడా చెప్పండి. 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు పాస్టర్ గారు. మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారా? సహోదరులారా, ఆ కాలంలో గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినా అలాగే ప్రభు దినం వచ్చినని మీకు మీకు ఏమైంది? మీరందరూ మీకు మాకేనండి, మాకు మాకు బాగుగా తెలియనానండి. అవునా? అవునండి, నిజంగా చేస్తాను మీకు బాగా. పౌలు అంటున్నాడు నేనమాట, మనకి చెప్పి మీకు బాగా తెలుసు అంటున్నాడు ఆయన. మీకు తెలిసినా లేదా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రార్థన సంఘస్థులారా, ప్రభు దినముల గురించి మీకు రాయనక్కర్లేదు, ఆ దినము ఎప్పుడు వచ్చినో మీకు బాగుగా తెలియదు అంటున్నాడు. తెలుసా తెలియదా? నాకు బాగా తెలుసు, నీకు నాకు తెలుసు కాబట్టి నీకు తెలుస్తుందా? మీరు చెప్పండి ధైర్యం లేకుండా. మీకు ఎలా తెలుసు అంటే అప్పుడు మీ సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు మాకు బాగా తెలుసానండి, మీరు మాకు బాగా తెలుసానండి. ఇప్పుడు ఎలా తెలుసు అడుగుతాను. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఎలా తెలుసు? ఇంకా మీరు చెప్తారు కదా కాబట్టి మాకు బాగా తెలుసు అన్నట్టు. మీరు అన్నది కరెక్ట్ 100%. అంటే మీకు ఇంకా సులువుగా మీరు ఇప్పుడు మాకు చెప్తారు కాబట్టి మాకు కూడా బాగా తెలుసు. ఎంత సులువు కదా, ఎంత అదృష్టవంతులు కదా. యెహోవా దేవుడు కాగలిగిన ధన్యులని బైబిల్లో రాయబడినట్లుగా ఏలియా ప్రార్థన సభ్యులు కాగలిగినటువంటి వారు ధన్యులు. రాసి పెట్టుకోండి. అంత అతిశయంగా మాట్లాడుతున్నాడు. గర్వం కాలేదు. నాకు అంతటి ధైర్యం ఉంది, నాకు అంతటి స్వతంత్రత ఉంది దేవుని వాక్యం మీద. దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారికి ఆ బలం ఉంది. దేవుడే యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయండి చెప్తున్నాను. గురించి చాలా ఇష్టంగా చెప్తున్నాను. ఎవరు మాట్లాడారండి? మీకు బాగుగా తెలుసు, నాకు తెలుసు కాబట్టి మీకు కూడా ఇప్పుడు తెలుస్తుంది. ప్రభు దినం అంటే ఏ దినం అని చెప్పుకున్నామా? ఇప్పుడు ప్రభు దినం అంటే ఆ దినం పేరు ఏం పేరు? ఆదివారం. ఏ వారం చెప్పండి? ఆదివారము. 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 ఇదే ప్రభు దినం. బ్రాకెట్లో తినేమన్నా మనము ప్రభువు దినము. ఈ దినమందు ప్రభువు ఎప్పుడు వస్తాడంటే మొదటి జామున వస్తాడు, రెండవ జామున వస్తాడు, మూడవ జామున వస్తాడు, కోడి కూసేటప్పుడు వస్తాడు, తెల్లారేటప్పుడు వస్తాడు, తెలియదు అంటాడు. ప్రభు దినం అని అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రభు దినం అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రభు దినాలు మనం సంవత్సరానికి 52 ఆదివారాలు చూస్తున్నాం, కానీ ఆదివారం రాలేదే. వచ్చాడా? మరి ఏది ఈ ఆదివారం? ఈ ఆదివారం ఏది చెప్తాను చూడండి. ఆదివారం అన్న ఉంచండి. ఐటీ ఎందుకంటే ఆదివారం కనిపిస్తుందా మీకు? ఆదివారం అలాగే ఉంచేయండి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. దేవుడు
ఆదికాండం మొదటి చూడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను. ఓకే సార్ ఆగండి. ఇక్కడ ఆది యందు దేవుడు ఏం చేశాడంట? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అర్థమవుతుందండి? భూమి ఎలా ఉందంటే ఇప్పుడు నిరాకారం. ఇప్పుడు ఏమైనా ఆకారం ఉంది ఇక్కడ? ఇది నేను రౌండ్ వేసాను, మర్చిపోయాను. రౌండ్ వేయకూడదు. ఎలా ఉన్నది? ఆది ఎలా ఉన్నది? నిరాకారంగాను శూన్యంగా ఉన్నది. దాంట్లో ఏమి లేవు. అంతా ఏమిటో నిండిపోయింది. మొత్తం ఏమంతా ఏమి తట్టిపోయింది? ఆ భూమి అంతా కూడా. మళ్ళీ చదవటం సరిగా. చీకటి అగాధ జలముల పైన కమ్మినది. ఇక్కడికి ఏమి లేవు. అంతా చీకటి. చీకటి తర్వాత జలములు అన్నమాట. అర్థమవుతుందండి? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. మీకు అనుమతులు కూర్చోండిరా. ఎలా కూర్చోండి? ఖాళీగా ఉంది, కూర్చోండి. ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని పెద్దల మధ్య కూర్చొని కొద్దిగా సైలెంట్ గా ఉంటారు. ఆకాశంలో సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలం ఉన్నట్లుగా. ఆగండి అమ్మా. ఆది దేవుడు భూమి ఆకాశం ఏం చేశాడంట? సృజించాడు. సృజించినప్పుడు ఎలా సృజించాడంట? ఇప్పుడు వినలేదు మీరు. ఇప్పుడు నిరాకారంగా ఉండేలాగా సృజించలేదు. ఎలా సృజించాడు? నివాస స్థలం ఉన్నట్లుగా దాన్ని సృజించాడు. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. అంటే ఫస్ట్ వరల్డ్ దేవుడు ఎలా చేశాడు? మొదటి సృష్టి బాగానే చేశాడు. కానీ అది ఏమైందని? నిరాకారంగా శూన్యంగా అయిపోయి ఆ ప్రపంచంలో ఉన్న ఆ వరుణ్ణిలో ఉన్నటువంటి ఆత్మ, ఆ వరుణ్ణిలో ఉన్నటువంటి మనిషిని ఆత్మ, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతల ఆత్మ లేక నరుల ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయి ఆ శరీరాలు పోగొట్టుకొని ఏం చేస్తుందన్నమాట? యుగ యుగములు చీకటి కలిగిన అగాధ జలముల పైన అల్లాడుచు ఉండి ఉన్నది. దట్ ఈస్ ద ఫస్ట్ డెత్. అది మొదటి మరణం. ఆ మరణంలో నుండే దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికించాడు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో బ్రతికిస్తున్నాడు. జగత్తు పునాది బడక మునుపు మనం అక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆకారంగా ఉంది కదా. ఇప్పుడు భూమి ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు భూమి ఎలా ఉంది? సస్యశ్యామలతో ఉందన్నమాట. ఇది మొట్టమొదటి చేయబడినటువంటి భూమి నిరాకారం అయిపోయింది. ఇలా నిరాకారం అయిపోయినటువంటి భూమిని దేవుడు ఏం చేశాడు? చాలా సౌందర్యవంతంగా చేశాడు. దీంట్లో ప్రపంచ పటము ఇవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి? అది ఇక్కడ ఆస్ట్రేలియా, ఇదేమో ఆఫ్రికా, ఇక్కడ ఇండియా, ఇది శాంత పసిఫిక్ మహాసముద్రం, ఇది 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 బంగాళాఖాతము, ఇది హిందూ మహాసముద్రం, ఇది అరేబియా సముద్రం. ఇదంతా ఇంకా దీంట్లో అంతా జనాలు అందరూ చక్కగా ఉన్నారు. ఇది ఆదికాండము మొదటి అధ్యాయములో జరగబడినటువంటి సృష్టి. అర్థమవుతుందండి? దీన్ని చేయడానికి ఎన్ని రోజులు పడింది? దీంట్లో మొత్తం ఏమేమి చేయాలి? మొట్టమొదటి సృష్టిలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చేయాలి. భూమికి ఆజ్ఞాపించాడు. భూమి నీ మీద మొట్టమొదటి ఏమేమి చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ మొలిపించమని దేవుడు ఏం చేశాడు? భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. మరి దానికి ఎలా తెలుసు? అంత క్రితం దాని మీద ఉన్నాయి కాబట్టి దానికి తెలుసు కనుక భూమి ఏం చేసిందంటే మొట్టమొదటి తన దగ్గర తన మీద ఏమేమి చెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్లన్నీ
భూమి మరిపించింది. అలాగే సముద్రానికి ఆజ్ఞాపించాడు, నీళ్ళారా నీలో మొట్టమొదటి ఏమేమైతే జంతువులు ఉన్నాయో ప్రాణులు ఉన్నాయో ఆ జలచరములన్నిటినీ కలిగించమని నీళ్ళకు ఆజ్ఞాపించాడు. నీళ్ళు ఏం చేశాయి? నీళ్ళేం చేశాయి? జలచరాలను సృష్టించి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పాడైపోయినటువంటి మొదటి సృష్టిని, పగిలిపోయినటువంటి మొదటి సృష్టిని, దాన్ని సైంటిస్టులు ఏమంటున్నారంటే బిగ్ బ్యాంగ్ అన్నారు. ఏమన్నారు దాన్ని? బిగ్ బ్యాంగ్, మహాకంపం. మహాకంపనం అని దాని పేరు. అక్కయ్య గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అక్కయ్య 2:6. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును ఏంటంట? నేలను నేను కంపింప చేస్తున్నట్టున్నాడు. అంటే అక్కడ ఏమర్థమైంది? మీరు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఎస్ ఏంటమ్మా? ఇంతకు ముందు ఒకసారి ఏం చేశాడు ఆయన? భూమిని ఏం చేశాడు ఆయన? కంపించాడు. ఈసారి ఏం చేస్తాడు? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, మొత్తం ప్రపంచాన్ని ఈసారి అంతా ఏం చేస్తున్నాడు ఆయన? తునకలు చేయబోతున్నాడు. సో దాన్ని ఏమన్నారంటే సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అన్నారు. బిగ్ బ్యాంగ్ దేని వల్ల ఈ భూమి ఏర్పడింది అని అన్నారు. బిగ్ బ్యాంగ్ జరిగింది. బాగున్నటువంటి భూమిని దేవుడు ఏం చేశాడంటే పగలగొట్టాడు, కంపింపజేశాడు. దాన్ని బిగ్ బ్యాంగ్. అది సృష్టి కాదు, అది మహాప్రళయం అన్నమాట. ఆ టైంలో పేలిపోయినప్పుడు ఆకాశంలో మెదలిస్తున్నటువంటి ఈ గ్రహాలు అయితే ఏమున్నాయి కదా, బృహస్పతి, బుధ గ్రహము, శని గ్రహము, అక్కడ జనం ఉన్నారు, అక్కడ కొన్ని గుర్తులున్నాయి, జరిగినటువంటి గుర్తులున్నాయి, మనుషుల ఆనవాళ్ళు ఉన్నాయి అని సైంటిస్ట్ చెప్తున్నారు. చూసారా? ఒకప్పుడు భూమి పేలిపోయినప్పుడు ఎగిరిపోయినటువంటి ముక్కలే ఈ అనంత విశ్వంలో ఆశ్రయాలుగా ఇప్పుడు తిరుగుతున్నాయి. సైన్స్ చెప్తలేదు, నేను ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని గుర్తు చేస్తున్నాను అంతే ప్రియులారా. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తున్నాను. దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని ఏం చేశాడు చెప్పండి? ఈ భూమిని, ఈ చెడిపోయిన భూమిని, ఈ పాడైపోయిన భూమిలో, నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ భూమిలో దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? ఏం చేస్తుందంట? ఓవరింగ్ ఏం చేస్తుందన్నమాట? అల్లాడుతున్నదన్నమాట. దేవుని ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? దేవుని ఆత్మ అంటే దేవుడే కదా. దేవుడు చీకట్లో ఉంటాడా? దేవుడే ఏమైనాడు? మరి వెలుగైనటువంటి ఆత్మ చీకటి కలిగిన గాజులలో అల్లాడటం ఏంటి? ఎవరి ఆత్మ? మన ఆదికాండం 1వ అధ్యాయంలో చీకటి కలిగిన అగాధ జలముల పైన అల్లాడుతున్నటువంటి ఆత్మ మనదేనమాట. సో ఆ ఆత్మకు మళ్ళా శరీరాన్ని అమర్చడానికి దేవుడు ఏం చేశాడంటే 6 దినాలు టైం తీసుకున్నాడు. ఎన్ని దినాలు టైం తీసుకున్నాడండి? 6 దినాలు టైం తీసుకున్నాడు. మొదటి రోజు ఏం చేశాడు అనమాట? చీకటిగా ఉన్నటువంటి భూమిని ఏమన్నాడు? వెలుగు కమ్మన్నాడు. ఏ రోజు అది? ఆదివారం, ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. మొదటి ఆదివారంలో ఏం చేశాడు ఆయన? వెలుగును చేశాడు. అర్థమవుతుందండి? తర్వాత వెలుగును చీకటిని వేరు చేశాడు. ఏ రోజు అది? ఏ రోజు అది? మొదటి రోజు ఏం చేశాడు? వెలుగుని చీకటిని. ఏమిటమ్మా? రైట్. ఆదివారం అయిపోయింది, అక్కడికి ఒక దినము అయిపోయింది. అర్థమవుతుందని? తర్వాత 2వ దినం ఏం చేశాడు ఆయన? దేవుడి జన్మల మధ్య ఒక విశాలం కలిగి ఆ జన్మను ఈ జన్మను వేరుపరచని పలికిన దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జన్మలను వేరుపరగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలం ఆకాశం అని పేరు పెట్టను. అస్తమయం ఉదయం కలగగా 2వ దినం ఏం చేశాడు ఆయన? ఆకాశాన్ని చేశాడు. ఏ వారం అది? సోమవారం. అర్థమవుతుంది?
అయిపోయినాయి. శుక్రవారానికల్లా ఏం చేశాడు దేవుడు? నరుణ్ణి కూడా చేశాడు. అర్థమైపోయిందండి. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 2వ అధ్యాయంలోకి మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు 6 రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే ఈ పాడైపోయినటువంటి భూమిని ఏం చేశాడు? బాగు చేశాడు. బాగు చేసి అందులో ఉన్నటువంటి సమస్త జీవరాశులను మళ్ళీ ఇక్కడ ఉత్పత్తి చేశాడు. తర్వాత 7వ రోజున ఆకాశంలో భూమియు శనివారం ఇప్పుడు వస్త్రాలలో సమస్త సమూహంలో సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినములో విశ్రమించాడు. కాబట్టి ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏదైనా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. 7వ దినము ఏం చేశాడు? 7వ దినం అంటే ఏంటి చెప్పండి? 7వ దినం అంటే ఏ దినము చెప్పండి? 7వ దినం ఏంటి? శనివారం. 7వ దినం అంటే శనివారం. దాన్నే విశ్రాంతి దినం అని కూడా అంటారు కదండి. 7వ దినం. ఈ 7వ దినము పగలంతా ఏం చేశాడంటే సమస్త సర్వ సమూహములను, జంతువులను, జలచరాలను, ఆకాశ పక్షులను, అడవిలో ఉన్నటువంటి వృక్షములను, నరులను, సమస్త జీవరాశులన్నింటినీ ఏం చేశాడు? భూమి అంతా నిండించాడు. ఎప్పుడు? శనివారము పగలు. ఎప్పుడు చెప్పండి? శనివారము పగలు. శనివారం పగలంతా దేవుడు పనిచేసి ఈ భూమిని సస్యశ్యామములుగా చేసి ఈ భూమిలో ఉన్న సమస్త జీవరాశులను సంపూర్ణంగా చేసి మానవునికి ఆహారం సమృద్ధి అన్ని ఏర్పాటు చేసి ఈ శనివారము పగలు ఏం చేశాడంటే తప్పేసిన బొమ్మ మళ్ళా వేస్తాను చూడండి. శనివారం పగలు ఏం చేశాడంటే ఆయన ఇది పగలండి, ఇదంతా పగలు. శనివారము పగలిది. ఈ పగలంతా దేవుడు ఏం చేశాడంటే పని చేశాడు. పని చేశాడు. తర్వాత ఇక్కడ పొద్దుగుకిన తర్వాత ఏమొస్తుంది? ఇంకా NIGHT ఏంటి? నైట్. వావ్, ఇంగ్లీష్ బాగుంటుంది. ఇది నైట్, రాత్రి. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఇంకా ఇక్కడ నుండి దేవుడు ఏం చేశాడు? చెప్పలేండి. వెరీ గుడ్. విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు? ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి శనివారం యొక్క రాత్రి కాలము నడుస్తుంది. ఇప్పటి వరకు నడుస్తున్న కాలం అంతా ఏ కాలం? ఇది శనివారం యొక్క రాత్రి కాలం. అంటే మన వారాలు కాదు ఇవి. ఇవి మన వారాలు కాదు. ఎవరి వారాలు ఇవి? దేవుని వారాలు. దేవుని కాలాలు ఎలా ఉంటాయంటే 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉంటాయి. 1000 సంవత్సరాలు గతించిన రాత్రి అందరి ఒక జాము వలె ఉంటాయి. అర్థమవుతుందండి? దేవుడు లెక్కలు లేరు, మన లెక్కలు లేరు. మనకు 1 రూపాయి అయితే, మనకు 1000 రూపాయలు అయితే దేవునికి 1 రూపాయి. అర్థమవుతుంది కదండి? అలాగా మనకు 1 రోజు అయితే దేవునికి, మనకు 1000 సంవత్సరాలు అయితే దేవునికి 1 దినం. అట్లాగా దేవుని వారముల ప్రకారంగా ఏం జరిగిందంటే ఎన్ని రోజులు అయితే ఇప్పటికి 7.5 రోజులు అయిపోయినాయి. 7.5 రోజులు అయిపోయి రాత్రి కూడా ఇప్పుడు పూర్తిగా పూర్తయిపోయి ఇప్పటికే రాత్రి చాలా గతించి పగలు సమీపముగా ఉన్నది. తెల్లారితే ఏమవుతుంది? ఇప్పుడు నీతి సూర్యుడు ఉన్నాడండి. ఇప్పుడు దీనికి ఉండే సూర్యుడు కాదండి, ఈ భూమికి ఉండేటటువంటి సూర్యుడు కాదు. ఇప్పుడు ఈ భూమికి ఈ సూర్యుడు ఈ పక్క ఉన్నాడు. ఈ భూమికి అర్థమైందండి. ఇప్పుడు దేవుని సృష్టి ప్రకారంగా నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడే వచ్చేటటువంటి రోజే మళ్ళా సండే. ఏంటి చెప్పండి? సండే అంటే ఆదివారం. అది ప్రభువు దినం. అర్థమవుతుంది? ఆ దినమందు ప్రభు వస్తాడు. ఆ దినం ఎలా వస్తుందంటే ప్రళయం వలె వస్తుంది. ఈ నూతి సూర్యుడు సామాన్యమైన సూర్యుడు కాదు. ఈ సూర్యుడు ఉదయించినప్పటికీ ఈ పంచభూతాలన్నీ మొత్తం మెల్ట్ అయిపోతాయి.
ఇవన్నీ ఏమైపోతాయి చెప్పండి? ఖాళీ లైవ్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? అవి ఖాళీ లైవ్ అయిపోయినా మనమేమీ కాదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నాకు నీకు నాని వందనా తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నాకు నీకు నాని వందనా తొలగదు. నిన్ను భయము భయపడకు, నిన్ను విమోచించగా, నీకు భారమంతకు నాను శాంతి చేయగా, అనిచేసి వాగ్దానం చేసిన యేసయ్యా, ప్రకటన 6:12 చూస్తే పర్వతాలన్నీ ఏమైపోతాయి? స్థానాలు తప్పిపోతాయి. కానీ మనకేమీ కాదు, మనకేమీ కాదు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో అగ్ని వాసన అంటకుండా ఉండినట్లుగా మనకు ప్రభు దినమందు మన యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నాము కనుక, యేసుక్రీస్తుని అంగీకరించున్నాము కనుక, మనము పంచభూతములు ఖాళీ లైవ్ అయిపోయేటటువంటి ప్రభు దినం ప్రత్యక్షమైనప్పుడు మనమంతా సేఫ్ గా ఉంటాం. ప్రభు రాకడను గురించి ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేద్దాం. రాకడను గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేనే లేదు. ప్రభు దినమందు క్షేమంగా చేరితే మాత్రమే చాలు. ఆ మాట కూడా యేసు ప్రభు వారు చెప్పారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6-7 వచనాలు. అమ్మ గట్టిగా తల్లి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు నీ ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించువా అని ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని మరొకరి వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మళ్ళీ చెప్పండి, వాటిని తెలుసుకోండి. అందరూ చెప్పండి, వాటిని తెలుసుకొనుట మన పని కాదు. మనకు అసలు అవసరం లేదు. దాన్ని తెలుసుకోవాల్సినటువంటి పని మనకు లేదు. ఉండాలి లేదా? ధైర్యం చెప్పండి. ఇప్పుడు దాకా విన్నాను కదా, ఇంకేంటి మీ సమాధానం చెప్పలేకపోతే నేను ఇంత గట్టిగా అరిసి ఉపయోగం ఏముంది? వాటిని తెలుసుకోవడం మనకు అవసరమా? మనకు అవసరమా? యేసు ప్రభువు ఏం చెప్పాడు? వాటిని తెలుసుకోవాల్సిన పని నీకు లేదండి. నీకు కావాలా? నాకు లేదబ్బా, నాకైతే లేదు. నీకుందా? నీకు లేదు. వెరీ గుడ్, అలా ఉన్నారు. వాటిని తెలుసు. ఆ సమయం మనం తెలుసుకోవాల్సినటువంటి పని ఆయన చెప్పండి. ఆయన కూడా కొన్ని విషయాలు మనము ఎందుకు తెలుసుకోకూడదు అనే విషయాన్ని మనం మాత్రమే తెలుసుకుందాం. ఇంకో మాట మనం ప్రార్థన చేసుకుందాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. 34-35 రైట్. మార్కు 13:34-35. ఎంతసేపు తీస్తున్నారు అమ్మ? గట్టిగా. ఒక మనుషుడు దాసులకు అధికారం ఇచ్చి అమ్మ ప్రభువానికి వారి పని నియమించి మెలకువగా ఉండడని వారికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టు ఆ కాలం ఉండును. ఆ ఇంటి యజమానుడు ఎప్పుడో చూడంట పొద్దు గుంకి వచ్చిన అమ్మా, అర్ధరాత్రి వచ్చిన, కోరుకున్నప్పుడు వచ్చిన, తెల్లవారినప్పుడు వచ్చిన, ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. అంతే కదండి? ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. కాబట్టి ఏం చేయాలంట? ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు.
ఎందుకు భయపడుతున్నారు? చదవండి గట్టిగా. ఆయన అకస్మాత్తుగా వచ్చి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూసునేమో కనుక ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. దేనికోసం? దేవుని దినము కోసం మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అంటే రాత్రులలో నిద్రపోవద్దని కాదు అక్కడ అర్థం. మనం విశ్వాసంలో ఉన్నామా లేదా? మనం దేవుని ఎందుకు కరెక్ట్ గా ఉన్నామా లేదా? దేవునికి ఇచ్చేయటంలో, దేవుని ప్రార్థించడంలో, దేవుని ప్రేమించడంలో, సహోదర ప్రేమ కలిగి జీవించడంలో ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ఏం చేసుకోవాలా? ఎప్పటికప్పటికి ఏం చేసుకోవాలి? మనల్ని మనము శోధించుకోవాలి, పరిశోధించుకోవాలి. మనం ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. ప్రభువు రాకడ మూడవ రాకడ. అందరూ అనుకుంటున్నట్టు రెండవ రాకడ కాదని. యేసు ప్రభు ఈసారి వచ్చేది మూడవ రాకడండి, రెండవ రాకడ కాదు. రెండవది ప్రత్యక్షత. రాకడనే విషయానికి వచ్చేది మూడవ రాకడ. మొదటి రాకడ ఎప్పుడు వచ్చాడు? పాడైపోయినటువంటి భూమిని బాగు చేయడానికి వచ్చాడు, అది మొదటి రాకడ. రెండవ రాకడ ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ రోజు సాయంత్రం మళ్ళా భూమి మీదకి వచ్చాడు, అది రెండవ రాకడ. అర్థమైందండి? ఇది మొదటి రాకడ. యేసు ప్రభు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి మూడవ దినమున పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయి ఆదివారం సాయంకాలం కిందికి వస్తాడు కదా, అది రెండవ రాకడ. ఈసారి ప్రభు దినమని వస్తాడు చూడండి, అది ఎన్నో రాకడ? చెప్పండి. ఎన్నో రాకడ? మూడవ రాకడ. నాట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, థర్డ్ కమింగ్ ఆఫ్ జీసస్. మగ్దలేని మరియమ్మతో ఏమంటాడు? అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు, నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళుతున్నాను అని అన్నాడు అనమాట. పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమికి వచ్చిన ఆయన మొదటిసారి ఎప్పుడు వచ్చాడు? నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి భూమిని బాగు చేసి అందులో అల్లాడుతున్నటువంటి మనల్ని బ్రతికించడానికి మొదటిసారి వచ్చాడు. రెండవసారి ఏం చేశాడు? ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మగ్దలేని మరియ చెప్తారు, తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్తున్నాను అంటాడు కదా. సాయంత్రం కల్లా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆయన శిష్యులు మెడగలుగుతుంటే అక్కడికి వచ్చాడు. దట్ ఈస్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందండి? దెన్ లార్డ్స్ డే రోజున, ప్రభు దినమున ఆయన మరలా వస్తున్నాడు. దట్ ఈస్ థర్డ్ కమింగ్ ఆఫ్ జీసస్. మూడవ రాకడ, రెండవ రాకడ కాదు. మీకు ఎవిడెన్స్ కావాలంటే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మొత్తం అంతా చదివేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అది మూడవ రాకడ. అది యేసు ప్రభు వారి ఈసారి భూమికి వచ్చేది మూడవ రాకడ, నాట్ రెండవ రాకడ. నాట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, థర్డ్ కమింగ్ ఆఫ్ జీసస్ అన్నమాట. ఓకే, జాగ్రత్తగా ఉంటాం. మనం ఎలా ఉండాలంటే ఇవాళ మీరు విశ్వాసం గల వారైన 5 రోజులు చదవండి అమ్మా. 13వ అధ్యాయం 5 రోజులు చదవండి. మీరు అధ్యాయం చెప్పిన తర్వాత 5 రోజులు చదివించుకుని ఉంటాడు ఈ పాస్టర్ గారు. మీరు విశ్వాసం గలవారు విన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. గట్టిగా గట్టిగా చదవాలి, వినపడలేదు. మీరు విశ్వాసం గలవారు విన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. మిమ్మల్ని మీరే చాలండి. మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే మంచిది అంటాడు. అంటే మనం నిద్రావస్థలో లేకపోతే మంచిది అని అక్కడ మాట్లాడుతున్నారు. అలర్ట్గా ఉందా? సిద్ధంగా ఉన్నామండి? ప్రభు దినానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? చూడండి, ప్రభు దినానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? చేతులు శుద్ధమైన కనపడతలేదు నాకు అందరి చేతులు. వాస్తవ చేతులు లేదండి. ఎలా నువ్వు ఏది మీరు ఎత్తలేదు? నేను రెడీ ఉన్నాను ఇక్కడ. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్